గ్రేటర్ హైదరాబాద్ పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆస్తుల రక్షణతో పాటు అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది. అసెట్స్ ప్రొటెక్షన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయనుంది. రాబోయే 2 నెలల్లో యాక్షన్ మొదలు పెట్టనుంది ప్రభుత్వం. హైదరాబాద్ నగరంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ భూముల లెక్కలను తీయాలని ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భూముల లెక్కలకు సంబంధించిన రిపోర్ట్స్ ఇప్పటికే సీఎం కార్యాలయానికి చేరాయి. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో కబ్జాలకు గురైన భూములను స్వాధీనం చేసుకునే పరిస్థితి పూర్తి స్థాయిలో లేకపోవడంతో స్పెషల్ టీంను నియమించేందుకు యోచిస్తోంది. ఇండిపెండెంట్ విధానంలో ఏసీబీ, విజిలెన్స్ తరహా ఒక వింగ్ ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, భవిష్యత్తులో ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం కాకుండా చూడడం, ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడడం, ఇక ఇప్పటి వరకు కబ్జాలకు గురైన చెరువులు, భూములు స్వాధీనం చేసుకోవడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఐజీ స్థాయి అధికారి రంగనాథ్ను నియమించింది. ఇక ఇప్పటి వరకు జరిగిన తప్పులను, అధికారుల పాత్రను కూడా తేల్చేందుకు ఈ ప్రత్యేకమైన వింగ్కు ప్రత్యేకమైన అధికారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దానికి you have to face it, right? So we are telling you clearly. మీరు ఎట్లా కూలగొడతారో how can you take law into your hands? అసెట్స్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే పేరుతో లేదా చిన్న చిన్న మార్పులు చేసి మరొక పేరుతో రాబోయే 2 రోజుల్లో ఈ స్పెషల్ వింగ్ ను ఏర్పాటు కానుంది. ఈ వింగ్ లో ఇప్పటికే ఉన్న జీహెచ్ఎంసీ ఈ వీడియోను విలీనం చేయనుందట సర్కార్. దీంతో పాటు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ జీహెచ్ఎంసీ పరిధి వరకే ఉంది. కానీ ఈ స్పెషల్ వింగ్ ఏర్పాటు తర్వాత హెచ్ఎండిఏ పరిధి అవతల 4 కిలోమీటర్ల మేరకు ఈ స్పెషల్ వింగ్ పరిధిలో ఉండనున్నాయి. అయితే ఇప్పటి వరకు కబ్జాలు, భూ ఆక్రమణలు, అధికారుల తప్పిదాలు తేల్చాలంటే ఇప్పుడున్న మ్యాన్ పవర్ సరిపోదని ఐజీ స్థాయి అధికారి ఈ వింగ్ కు రంగనాథ్ చీఫ్ గా వ్యవహరించనున్నారు. ఈ స్పెషల్ టీంలో 3 ఎస్పీ స్థాయి అధికారులు, 8 మంది డీఎస్పీ స్థాయి అధికారులు, సీఐలు, కొంతమంది డిప్యూటీ కలెక్టర్ల హోదాలో ఉన్న అధికారులు, జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు, ఫైర్ సిబ్బంది, మొత్తంగా 3000 మంది సిబ్బందిని ప్రభుత్వం ఈ స్పెషల్ అసెట్స్ ప్రొటెక్షన్ వింగ్ కు ఇవ్వనుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వ భూ కబ్జా భూములను వెనక్కి తీసుకోవడంతో పాటు కబ్జాకు సహకరించిన అధికారులపై కొరడా జొలిపించేందుకు సిద్ధమవుతోంది. అవసరమైతే కబ్జాదారులపై కేసులు పెట్టేందుకు ఈ వింగ్కు అధికారాలు ఇస్తుందట సర్కార్. మరి రాబోయే 2 నెలల్లో గ్రేటర్ నిర్ణయాలపై ప్రభుత్వం యాక్షన్ మొదలవుతుందా లేదా అనేది వేచి చూడాలి.